ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు, ఎటువంటి కష్టాలను ఇస్తాడు, ఉచ్చలో ఉన్నటువంటి శని యొక్క స్వభావం ఏంటి, ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు, అటువంటి ఉచ్చలో ఉన్న శని యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే జాతకుడు శని ఉన్న స్థానము అలాగే శని యొక్క ఆధిపత్యం వీటి దృష్ట్యా ఎటువంటి ఫలితాలని ఇస్తాడు, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. ప్రధానంగా శని కర్మకారకుడు. ఒక జాతకుడికి శని మహాదశ కనుక వచ్చింది అంటే ఆ 19 సంవత్సరాల్లో ఆ జాతకుడు జీవితంలో ఎన్నో విలువైనటువంటి పాఠాలని నేర్చుకోవడం అనేది జరుగుతుంది శని యొక్క మహాదశలో. ఎందుకంటే శని కష్టాలను ఇచ్చైనా సరే గుణపాఠాలు నేర్పించేటువంటి ప్లానెట్ శాటర్న్. అందుకే శాటర్న్కి టాస్క్ మాస్టర్ అని పేరు. అంటే దండించైనా సరే ఎన్నో విషయాలు నేర్పించి జాతకుణ్ణి ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్లానెట్ శని, శాటర్న్. అయితే ఈ శని గురించి ఎన్నో అపోహలు భయాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది ఏలినాటి శని గురించి భయపడుతూ ఉంటారు గోచారంలో. అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏ కష్టం వచ్చినా జీవితంలో ఏదైనా ఒక అన్హ్యాపీ ఇన్సిడెంట్ జరిగినా దానికి శని యొక్క గోచారంతోనో అర్ధాష్టమ శనితోనో అష్టమ శనితోనో కూడా రిలేట్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా గోచార ఫలితాలు ఎప్పుడు డెస్టినీని డిసైడ్ చేయవు. వస్తున్న రిజల్ట్స్లో ఒడిదుడుకులను ఇచ్చేటువంటిది గోచారము. కాబట్టి జరిగిన ఒక కష్టానికి కానీ నష్టానికి కానీ అర్ధాష్టమ శనో లేదో అష్టమ శనో లేదో ఏలినాటి శనో కారణమని దానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇక శని విషయానికి వచ్చినట్టయితే శని ఉచ్చలో ఉన్నప్పుడు శని యొక్క పాజిటివ్ క్వాలిటీస్ వృద్ధి చెందుతాయి. అలాగే శని ఇచ్చేటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ కూడా వృద్ధి చెందుతాయి. అయితే శని ఏ లగ్నానికి ఏ ఇంట్లో ఉచ్చలో ఉంటే ఆ ఇంట్లో ఆధిపత్య రీత్యా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క స్థానంలో శని యొక్క ఉచ్చస్థితి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని కూడా పరిశీలించాలి. శని కనుక ఉచ్చలో ఉన్నట్టయితే శని తులలో ఉచ్చలో ఉంటాడు. అయితే శని యొక్క పాజిటివ్ క్యారెక్టర్స్ చూసినట్టయితే హార్డ్ వర్క్, స్వయం కృషి, కష్టపడి పనిచేయడము, నిజాయితీగా పనిచేయడము, అదేవిధంగా ఎన్నో నైతిక విలువలకి కట్టుబడి ఉండడము, డిసిప్లిన్ మెయింటైన్ చేయడము, క్రమశిక్షణ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక స్వభావం ఉండడము, కాస్త నెమ్మది మృదు స్వభావం కలిగి ఉండడము, ఇవన్నీ శని ఇచ్చేటువంటి లక్షణాలు. శని యొక్క నెగిటివ్ సైడ్ చూసినట్టయితే లో కాన్ఫిడెన్స్, తన మీద తనకు నమ్మకం లేకపోవడము, ఎప్పుడు తన గురించే తను నెగిటివ్గా అనుకుంటూ ఉండడము, తక్కువ చేసుకుంటూ ఊహించుకోవడము, అలాగే అనుకున్న పనుల్లో జాప్యము అంటే డిలే జరుగుతూ ఉండడము, నిరాశ నిస్పృహలు, ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉండడము, అలాగే బద్ధకము, చొరవ లేకపోవడము, ఇవన్నీ శని ఇచ్చేటువంటి నెగిటివ్ క్వాలిటీస్. ఇక ఒక్కొక్క ఇంట్లో శని ఉచ్చలో ఉండడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. క్లుప్తంగా కనుక డిస్కస్ చేసినట్టయితే లగ్నంలో కనుక శని ఉచ్చలో ఉన్నట్టయితే అంటే తులా లగ్నంలో శని ఉన్నట్టయితే, తులా లగ్నానికి శని యోగకారకుడు కాబట్టి 4th and 5th లార్డ్గా యోగిస్తాడు కాబట్టి శని అటువంటి వ్యక్తులు ఒక పాపులర్ పర్సనాలిటీ అవ్వడము, మాసెస్లో అంటే ప్రజల్లో మంచి అభిమానాన్ని పొందడము, క్రమశిక్షణ, మానవతా విలువలు కలిగి ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి పాజిటివ్ క్వాలిటీస్. కెరియర్లో మంచి స్థానానికి చేరుకోవడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని శని ఫస్ట్ హౌస్లో ఉండి అందిస్తాడు. అయితే ఇటువంటి శనితో, లగ్నంలో ఉన్న శనితో కుజుడు కనుక ఉన్నట్టయితే వారి యొక్క స్వభావంలో ఎంతో కొంత దూకుడు నేచర్ కనపడుతూ ఉండడము, కొంత కెరీర్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా వస్తూ ఉండడము, ఇటువంటి ఒక స్వభావాన్ని మనం గమనించవచ్చు. అలాగే శని ఉచ్చలో ఉన్నప్పుడు లగ్నంలో చంద్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే అది ఫినాన్షియల్గా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఇవ్వడము, మానసిక సమస్యలు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉండడం, తర్వాత వెంటనే కోపపడడం, తర్వాత మళ్ళీ ఎంతో బాధపడడం, ఈ విధంగా మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని శని ఇస్తాడు.
ఇక సెకండ్ హౌస్లో కనుక శని ఉచ్చలో ఉన్నట్టయితే, అంటే కన్యా లగ్నానికి ఉదాహరణకి సెకండ్ హౌస్లో కనుక శని ఉచ్చలో ఉన్నట్టయితే వీరికి శని 6th లార్డ్షిప్ తీసుకుంటాడు. 5th లార్డ్షిప్తో పాటు 6th లార్డ్షిప్ తీసుకుంటాడు కాబట్టి ఫినాన్షియల్గా చాలా ట్రబుల్స్ అనేది ఇస్తూ ఉండడము, ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉండడము, ముఖ్యంగా శని మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే ఇటువంటి ఒక నేచర్ని శని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే వారి సంతానం వృద్ధిలోకి రావడం అనేది శని ఇచ్చేటువంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా మనం చూడొచ్చు. శని ఏ ఇంట్లో ఉన్నా కానీ శనితో పాటు చంద్ర, రవి, కుజ ఈ ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే, అలాగే బుధ, కొంత సమస్యలు అనేది కలుగుతాయి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. శని బుధుల కాంబినేషన్ వల్ల వారి కొంత మానసిక సమస్యలు కలగడము, అలాగే వారి యొక్క ఆలోచన ధోరణి కొంత భిన్నంగా ఉండడము, ఆ మానసికమైనటువంటి ఒక వైఖరితో కొన్ని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవడము, ఇటువంటి కొంత నేచర్ని శని అందిస్తాడు బుధుడితో కలిసినప్పుడు. ముఖ్యంగా లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న ఇటువంటి స్థానంలో శని బుధుల కలయిక అనుకున్నట్టయితే, ఏ ఇంట్లో ఉన్నా కానీ శని, చంద్ర, రవి, బుధ, కుజ ఇటువంటి ప్లానెట్స్లో ఉంటే కొంత కేర్ఫుల్గా స్టడీ చేసినటువంటి అవసరం ఉంది. ఈ కన్యా లగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్లో ఇదే శనితో పాటు కుజుడు కూడా ఉన్నట్టయితే తీవ్రమైన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు కేసులతో ఎక్కువగా నలిగిపోతూ ఉండడము, సతమతమవుతూ ఉండడం ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడైతే శని 3rd హౌస్లో వచ్చేలా ఉంటాడో వీరికి మంచి ఆర్టిస్టిక్ టాలెంట్స్, పోయిటరీ, కవిత్వము ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి పట్టు ఉండడము, వాటి పట్ల ఆసక్తి, రచనా వ్యాసంగంలో మంచి పట్టు ఉండడము, ఒక రచయితగా, కవిగా మంచి పేరు తెచ్చుకోవడం ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే ఫారిన్ ట్రావెల్స్ ద్వారా తన కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి కెరియర్లో ఉండడము, ఇది 3rd హౌస్లో ఉండి శని ఇచ్చేటువంటి మంచి ఫలితాలు. ఇక నెగిటివ్ సైడ్ చూసినట్టయితే సోదరులతో కొంత విభేదాలు కలుగుతూ ఉండడము, వాటి మధ్య కంపాటిబిలిటీ ఎక్కువగా ఉండకపోవడము ఇటువంటి సమస్యల్ని కలిగిస్తాడు శని కనుక ఉచ్చలో ఉన్నట్టయితే 3rd హౌస్లో సింహలగ్నానికి. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చే 4th హౌస్లో ఎప్పుడైతే శని ఉచ్చలో ఉంటాడో శశయోగాన్ని ఇస్తాడు కాబట్టి ఇది ఒక పదవి ప్రాప్తిని, అలాగే ఉన్నటువంటి జాబ్లో మంచి స్టేటస్ని ఇవన్నీ సూచించేటువంటి పాజిటివ్ సైడ్ అయితే, నెగిటివ్ సైడ్ చూసినట్టయితే కెరియర్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు, తను విభేదించేటువంటి వర్గం మధ్యలో పనిచేస్తూ ఉండడము, అనుకోని ఆటుపోట్లు గురవడము ఇటువంటి సమస్యలు కూడా శని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్లో కూడా శనితో పాటు కుజుడు ఉన్నప్పుడు కొంత ఘర్షణ వైఖరి అనేది ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. కానీ కర్కాటక లగ్నానికి శని కుజుల కాంబినేషను ఎక్కువ నెగిటివ్ చేయదు, ఎందుకంటే అది కుజుడు ఆ లగ్నానికి యోగకారకుడు కాబట్టి. కానీ ఎంత యోగకారకుడైనా కానీ కొంత శని కుజుల కలయిక అనేది ఇబ్బందుల్ని తీసుకొస్తుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో. అలాగే శని చంద్రుల కాంబినేషన్ కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే తల్లితో మంచి సత్సంబంధాలు ఉండడం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే, ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్ అయితే. 4th హౌస్లో శని శాటర్న్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఉచ్చలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా జరగడము, ఎంకరేజింగ్ పీరియడ్గా ఉండడము ఇటువంటి రిజల్ట్స్ని శని అందిస్తాడు, ముఖ్యంగా శని యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే. ఇక మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్లో శని ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటాడో, ఉచ్చలో ఉంటాడో, మిథున లగ్నానికి శని అష్టమ భాగ్యాధిపతిగా యోగకారకుడుగా వ్యవహరిస్తాడు కాబట్టి 5th హౌస్లో శని యొక్క ప్లేస్మెంట్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నతి, స్థిరత్వము, అలాగే ఫారిన్ ట్రావెల్స్, దీని ద్వారా కూడా వృత్తి వ్యాపారాల్లో కొంత గెయిన్స్ కలుగుతూ ఉండడము, ఫారిన్ రిలేటెడ్ కెరియరు, బిజినెస్ ఇవి కూడా యోగిస్తూ ఉండడం, ఈ విధంగా కొంత మంచి రిజల్ట్స్ని శని అందిస్తాడు. అయితే 5th హౌస్లో శని ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు సంతానం విషయంలో కొంత అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు ఇవి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు, దీనివల్ల డిసప్పాయింట్మెంట్స్, అది పెళ్లి దాకా వెళ్ళకపోవడము, ఒకవేళ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న దాంట్లో ఎన్నో సమస్యలు ఉండడము, అది బ్రేక్ అవ్వడము ఇటువంటి సమస్యను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది 5th హౌస్లో శని ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు మిథున లగ్న జాతకులకి. ఇక వృషభ లగ్న జాతకులను కనుక చూసినట్టయితే 6th హౌస్లో శని ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. అందులోనూ వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, ఏమాత్రం పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితం అంతా సాఫీగా సాగడము, ప్రత్యర్థుల మీద విజయము, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తాము ఎక్కడ పోటీ చేసినా
ప్రతిసారి తామే గెలవడము, ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ఉండడము, తమ ఉనికిని బలంగా చాటుకుంటూ ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి కనుక ఉన్నట్టయితే. ఇటువంటి వారికి కెరియర్లో కూడా ఎంతో అద్భుతమైన గ్రోత్ని కూడా తీసుకొస్తాడు శని. ఎందుకంటే శని 6th హౌస్లో, ఉపచయ స్థానమైనటువంటి 6th హౌస్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. ఇక మేషలగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే, ఎప్పుడైతే శని 7th హౌస్లో ఉంటాడో ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఇవి చాలా బాగా యోగిస్తాయి ఆ జాతకుడికి. ఎందుకంటే 11th లార్డ్ అయినటువంటి శని ఎప్పుడైతే 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడో వారికి ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ రిలేటెడ్ కెరియర్, వాటి ద్వారా మంచి లాభాలు అనేది ఆ జాతకుడు ఎప్పుడు పొందుతూ ఉంటాడు. అదే సమయంలో శని 7th హౌస్లో ఉన్నప్పుడు మ్యారేజ్ కాస్త డిలే అవ్వడము, అలాగే వారిద్దరి మధ్య, ఆ కపుల్ మధ్య అండర్స్టాండింగ్ కొంత సమయం తీసుకోవడం అనేది అది జరగచ్చు. అయితే అది తీవ్రమైన సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సిన అవసరం లేదు. అయితే కుజుడు, రవి ఇటువంటి ప్లానెట్స్ కనుక శనితో కలిసి 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయిన అంటే శనితో కనుక ఉన్నట్టయితే అది మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని, సివియర్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే, అష్టమంలో ఎప్పుడైతే శని ఉచ్చలో ఉంటాడో, వ్యయాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉచ్చలో ఉండడం అనేది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్స్ని జాతకులు అందుకుంటాడు. అనూహ్యమైనటువంటి విజయాలను అందుకోవడము, రాజకీయాల్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడము, వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా స్థిరత్వము, చాలా అభివృద్ధి, చాలా హై స్టేటస్ని సాధించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని ఉచ్చలో ఉన్నట్టయితే మీన లగ్నానికి అష్టమంలో. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే, శని లగ్న వ్యయాధిపతిగా భాగ్యంలో ఉచ్చలో ఉండడం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంటు. ఎప్పుడు కూడా వారికి లక్ అనేది తోడుగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా దైవ సహాయం ద్వారా, అదృష్టం ద్వారా దాని నుంచి బయటపడము, తండ్రితో సత్సంబంధాలు కలిగి ఉండడము, అలాగే విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించడము, ఈ విధంగా ఆల్రౌండ్ సక్సెస్ని సూచిస్తుంది కుంభలగ్నానికి 9th హౌస్లో కనుక శని ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే 10th హౌస్లో శని అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటాడో అది శశమహాయోగం ట్రిగర్ చేస్తుంది. కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ మకర లగ్నానికి శని 10th హౌస్లో ఉచ్చలో ఉండడము, ఆర్థిక అభివృద్ధి, చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఆర్థిక పరంగా సమాజంలో కూడా ఎంతో ఉన్నత స్థాయి వ్యక్తిగా గుర్తించబడము, చాలా స్టేబుల్ కెరియర్, పొలిటికల్ సక్సెస్ ఇవ్వడము, పొలిటికల్ ఫీల్డ్లో చాలా ఉన్నత స్థాయిని అనుభవించడము, ఇటువంటి రిజల్ట్స్ని శని అందిస్తాడు. ఇక ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్లో శని ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది ప్రబల ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. 2nd లార్డ్ అయిన శని ఎప్పుడైతే 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడో అద్భుతమైనటువంటి ధనయోగం, అటువంటి శని యొక్క మహాదశని వస్తున్నప్పుడు జాతకుడు చాలా మంచి ధనయోగాన్ని అనుభవిస్తాడు. ఆల్రౌండ్ సక్సెస్, తనని మేలుకోరేటువంటి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా చుట్టూ ఉండడము, ఆ విధంగా సమాజంలో ఎప్పుడు ఒక ఉన్నత వ్యక్తిగా కీర్తించబడుతూ మంచి హోదాను అనుభవించడము, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా శని ఇస్తాడు. ఇక వృశ్చిక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే 3rd and 4th లార్డ్గా ఎప్పుడైతే శని 12thలో ఎగ్జాల్ట్ అయి ఉంటాడో ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, వీటిలో చాలా మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ని ఇస్తాడు శని తన యొక్క మహాదశలో. కాబట్టి వృశ్చిక లగ్న జాతకులకి శని 12thలో ఉచ్చలో ఉండడం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. ఫారిన్ ట్రావెల్ వరకు చాలా కలిసి వచ్చేటువంటి ఒక అంశంగా ఉంటుంది. ఇవన్నీ లగ్నాల రీత్యా శని ఉచ్చలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్. అయితే శని యొక్క స్వభావం గుర్తించినట్టయితే, శని ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో, పాజిటివ్గా ఉంటాడో, అంటే ఒక యోగకారకుడుగా ఉచ్చలో ఉండడము, పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా శని బలంగా ఉంటాడు ఏ జాతకుడికైనా సరే, అటువంటి శని అంటే పంచమంలో ఉచ్చలో ఉండడము, భాగ్యంలో ఉచ్చలో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక శని ఉన్నట్టయితే ఆ జాతకుడు నైతిక విలువలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, చారిటీ మనస్తత్వం కలిగి ఉండడము, 10 మందికి సహాయం చేయాలి అనేటువంటి ఒక నేచర్ని కలిగి ఉండడము, అదేవిధంగా సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోవడము, దైవభక్తి కలిగి ఉండడము, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఉచ్చలో ఉన్నట్టయితే. శని పాజిటివ్గా ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు అంటే ఆ జాతకుడు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మటుకు సక్సెస్ని సాధించాడు అనే ఒక ఇండికేషన్ మనం గమనించాల్సి ఉంటుంది. శని ఎప్పుడు ఎగ్జాల్ట్ అయి ఉన్నా ఆ జాతకుడికి జీవితం పట్ల అవగాహన, స్పష్టత, అలాగే కష్టం విలువ తెలియడము, ఒక మనిషి యొక్క కష్టం అంటే ఏంటి అనేది అర్థం చేసుకుని దాని ద్వారా సాటి మనుషుల కష్టాలని దూరం చేయడానికి కృషి చేయడము, ఇటువంటి మానవతా విలువల్ని పెంపొందిస్తాడు శని ఉచ్చలో ఉన్నప్పుడు. అటువంటి వారు చారిటీ వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వీటిని
సందర్శిస్తూ అక్కడ ఉన్న వారికి హెల్ప్ చేస్తున్నాడు. ఇటువంటి చాలా హ్యుమానిటేరియన్ క్యారెక్టర్, అంటే మానవతా విలువలు ఉన్నటువంటి ఒక లక్షణాలని అందిస్తాడు శని ఉచ్చలో ఉన్నప్పుడు. అయితే శని ఫారెన్ రిలేటెడ్ ప్లానెట్ కాబట్టి 4th హౌస్, 9th హౌస్, 7th హౌస్, 10th హౌస్ ఇటువంటి హౌసెస్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉండి మిగతా కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే వారి యొక్క ప్రాస్పెరిటీ, అభివృద్ధి అంతా కూడా తాను పుట్టిన దేశంలో కాకుండా విదేశంలో అనేది జరుగుతుంది. అది శని యొక్క లక్షణాల్లో స్ట్రైకింగ్ ఫీచర్. అది చాలామంది ఓవర్సీస్లో, ఫారిన్ ల్యాండ్స్లో సెటిల్ అయిన వాళ్ళ యొక్క జాతకంలో శని యొక్క ప్రభావం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ఎప్పుడు కూడా ఫారిన్ సెటిల్మెంట్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ కాంబినేషన్స్. కాబట్టి ఈ విధంగా శని యొక్క ఉచ్చస్థితిని కేర్ఫుల్గా అనలైజ్ చేసి తగిన రెమెడీస్ పాటించినట్టయితే శని వెంటనే కూడా పాజిటివ్ రిజల్ట్స్ని, పాజిటివిటీని జాతకుడికి అందించేటువంటి గ్రహము. శనికి చాలా ఇష్టమైన రెమెడీస్ పేదవారిని ఆదుకోవడము, భిక్షగాలకి అన్నదానం చేయడము, లేదా తోచినంత సహాయం చేయడము, వృద్ధులకి, వృద్ధాశ్రమంలో వెళ్ళి వారికి ఏదో ఒకటి తనకి తోచినంత తన శక్తి కొద్దీ సహాయం చేయడము, అలాగే అనాథాశ్రమాలని సందర్శిస్తూ వారికి హెల్ప్ చేయడము, ఇటువంటివి చేయడం ద్వారా శని చాలా త్వరగా పాజిటివ్గా మారి ఆ జాతకుడికి జీవితం పట్ల అవగాహన, మనోధైర్యం ఇచ్చి పాజిటివ్ యాటిట్యూడ్ పెంచి ఇంకా ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్ది తన వలన సమాజానికి కూడా ప్రయోజనం, ఉపయోగం ఉండేలా తీర్చిదిద్దుతాడు శని తన యొక్క మహాదశలో ఉచ్చులో కనుక ఉన్నట్టయితే. కాబట్టి ఈ విధమైన అనాలిసిస్ చేసుకుని తగినంత రెమెడీస్ పాటించుకున్నట్టయితే శని యొక్క మహాదశలో ఆ జాతకుడు ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని ఇంకా పరిణితి చెందినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు శని చేత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.